హలో వ్యూవర్స్ నమస్తే. చాలామంది ఐవీఎఫ్ అంటే భయపడుతూ ఉంటారండి. ఈ ఐవీఎఫ్లో ఉండే ఏవైతే మీరు భయపడతారో మనం వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. ఐవీఎఫ్ అంటేనే చాలామంది చాలా అపోహల మూలంగా కనీసం హాస్పిటల్కి కూడా రారు. 10 ఇయర్స్ 11 ఇయర్స్ పెళ్ళిళ్ళు అయిపోయినా సరే అక్కడ నాటు మందులో లేదు ఆయుర్వేదమో వాడతారో కానీ కరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ అనేది తీసుకోరు. సో ఎందుకు ఐవీఎఫ్ అంటే భయపడతారు, వాటి అపోహలు ఏంటి? అసలు ఐవీఎఫ్ అంటే ఫస్ట్ ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్ ఉంటాయా అని చాలామంది భయపడుతూ ఉంటారు. ఇట్స్ ఎ వెరీ వెరీ స్మాల్ ప్రొసీజర్. ఇంజెక్షన్స్ అనేవి ఇంట్లో డైలీ మన అమ్మ వాళ్ళు లేదు అమ్మమ్మలో తాతయ్యలో ఇన్సులిన్ వేసుకుంటారు చూడండి, అట్లనే ఐవీఎఫ్లో కూడా చిన్న ఇంజెక్షనే ఉంటుంది. అది పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 1. సెకండ్, ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అయిపోయిన తర్వాత ఎగ్ బయటకు తీస్తారు కదా మేడం, అది పెయిన్ఫుల్ ఉంటుందా అని. జనరల్గా ఏ ప్రొసీజరు పెయిన్ ఉండేది ఎనస్థీషియా లేకుండా చేయరు. జనరల్గా మార్నింగ్ పేషెంట్ అడ్మిట్ అయితే అది సుమారుగా ఒక 20 minutes to 30 minutes ప్రొసీజర్ ఉంటుంది. అది మేము మత్తులో చేస్తాం కాబట్టి పేషెంట్కి ఎటువంటి పెయిన్ అనేది ఉండదన్నమాట. ఓకే, సో ఐవీఎఫ్ ఈజ్ డెఫినెట్లీ ఈజ్ ఎ లెస్ పెయిన్ఫుల్ ప్రొసీజర్. మనం దాని గురించి భయపడాల్సిన అవసరం అనేది లేదు. సెకండ్ థింగ్, భయపడేది మేడం మా ఎగ్గే యూస్ చేస్తారా మా స్పర్మే యూస్ చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మాకు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ని మేము ఖచ్చితంగా ఫాలో అవుతాం అనమాట. పేషెంట్కి ఎవరికైతే డోనార్ రిక్వైర్మెంట్ ఉంటుందో అది ఖచ్చితంగా కపుల్కి, వైఫ్కి, హస్బెండ్కి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి అది వాళ్ళు ఒప్పుకుంటేనే మేము ఆ రిక్వైర్డ్ ప్రొసీజర్కి ఫర్దర్గా మూవ్ అవడం అనేది జరుగుతుందన్నమాట. నాట్ ఆల్ పేషెంట్స్, అందరికీ మనం ఏమి డోనార్ ఎగ్ కానీ డోనార్ స్పర్మ్ కానీ ప్రిఫర్ అనేది చేయమన్నమాట. థర్డ్, మనం ట్విన్సే పుడతారా ట్రిప్లెట్స్ పుడతారా అని అడుగుతూ ఉంటారు. పేషెంట్ ఏజ్ని బట్టి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది డిసైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అదేమి హాస్పిటల్ డిసైడ్ చేయడంలో దేర్ ఆర్ సర్టెన్ గైడ్లైన్స్, అగైన్ దాన్ని బేస్ చేసుకుని డిసైడ్ అవుతుంది. సో ఐవీఎఫ్లో ట్విన్ ప్రెగ్నెన్సీ రిస్క్ అనేది ఉంటుంది. కొంతమందికి ఏంటంటే సింగిల్టన్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అందరికీ ట్విన్నే రావాలని రూల్ ఏమీ ఉండదు. సిజేరియన్ పడుతుందా మేడం, నార్మల్ డెలివరీ అవసరం పడుతుందా అని అడుగుతూ ఉంటారనమాట. ఐవీఎఫ్ పేషెంట్కి అందరికీ సిజేరియన్ ఏమీ ఉండదండి. అట్లనే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకు కూడా సిజేరియన్స్ జరుగుతున్నాయి కదండి. ఐవీఎఫ్కి స్పెసిఫిక్గా సిజేరియన్ అనేది ఉండదు. 9 నెలలు దాటిన తర్వాత తల్లి కండిషన్ ఏమన్నా బీపీ ఉందా, షుగర్ ఉందా అవన్నీ చెక్ చేసుకుంటారు. అలాగే బేబీ వెయిట్ ఎంత ఉంది, బేబీ హెల్దీగా ఉందా లేదా చెక్ చేసుకుంటారు. ఆ టైంలో ఆ కండిషన్ ఆఫ్ ద మదర్ అండ్ బేబీని బట్టి నార్మల్ డెలివరీయా సిజేరియనా డిసైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. 4, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీ వస్తుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో న్యాచురల్గా భార్యాభర్తలు కలిసినప్పుడు పిండంలో ఏదైనా అబ్నార్మాలిటీ వచ్చే అవకాశం అనేది 3-4% అనేది అందరికీ ఉంటుంది. అదే 3-4% అనేది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో కూడా అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సో రొటీన్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీస్తో కంపేర్ చేస్తే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్కి అబ్నార్మాలిటీస్ ఏమీ రావు. ఇది చాలామంది స్టడీస్ చేసి ఆ స్టడీస్లో ప్రూవ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇవి కామన్గా మీకుండే అపోహలు. ఈ అపోహల నుంచి బయటకు వచ్చినట్లయితే చాలామంది ప్రెగ్నెన్సీస్తో బయటకు వెళ్తారు. థ్యాంక్ యూ వర్స్.